ఇశ్రాయేలీల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీయు లేకపోయెను. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అయోగ్యుడినైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి ఆత్మజ్ఞానాన్ని దయచేసి పరిశుద్ధాత్మలో నుండి నాతో మీరు మాట్లాడి బలపరిచి మహిమ పొందమని యేసు నామంలో కూడొచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడి బలపరచమని, పరిశుద్ధాత్ముడా నీ పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సంతోషంగా దేవునికి రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. 1, 2, 3, 4 అధ్యాయాలు అయిపోయాయి. 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం వినినట్లయితే, దేవుని బిడ్డలారా, వారు యొర్దాను దాటారట. ఇశ్రాయేలీయులు యొర్దాను దాటిన తర్వాత యొర్దాను దాటారు అన్న సంగతి ఎవరికి తెలిసిందట అంటే, పడమట దిక్కునున్న అమోరియల రాజులందరికీ, సముద్రము నొద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయిను. ఇశ్రాయేలీల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యము చాలని వీరులు, గుండెలు చెదరిన రాజులు. దేవుడు చేసే కార్యాలు, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తికి, దేవుడు ఒక పరిచర్యకు, దేవుడు మనకు తోడుంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక రాజ్యానికి తోడుంటే, దేవుడు ఒక రాజుకు తోడుంటే, దేవుడు ఒక దేవుని బిడ్డలారా వ్యక్తికి తోడుంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అనంటే, వాళ్ళు చిన్ననాటి నుండి అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నటువంటి వీరులైనప్పటికీ, వెనుదిరుగనటువంటి జయ విహారం చేస్తున్నటువంటి అద్భుతమైన శూరులైనప్పటికీ, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి, ఒక రాజ్యానికి దేవుడు తోడుంటే వీరుల సహితం, దేవుని బిడ్డలారా, వారి బలము చాలక ఆ వీరులు సహితం వెనుదిరగవలసిందే. అంతేకాదు, అపజయమెరుగని రాజులైనప్పటికీ దేవుడు ఒక వ్యక్తికి, ఒక రాజ్యానికి తోడుంటే ఆ రాజుల గుండెలు ఖచ్చితంగా చెదిరిపోవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఒక రాజ్యాన్ని ఎన్నుకుంటే, దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేసే కార్యాలు, ఆ రాజ్యం ద్వారా దేవుడు చేసే కార్యాలు, ఆ కుటుంబం ద్వారా దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే భీకరమైన కార్యాలుగా నా దేవుడు చేయగలిగిన సమర్థుడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే మన కుటుంబాలలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పటికే మన కుటుంబాల్లో అటువంటి భీకర కార్యాలు ప్రభు ఎన్నో జరిగించారు. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు యొర్దాను దాటిన తర్వాత అమోరీయుల రాజులను, కానానులో ఉన్నటువంటి రాజులందరూ యొర్దాను దాటారు. ఇశ్రాయేలీయులు యొర్దాను దాటి ఎక్కడికి వెళ్తున్నారు? కానానుకు వెళ్తున్నారని తెలియగానే రాజుల గుండెలు చెదిరిపోయాయి. వీరుల ధైర్యం, దేవుని బిడ్డలారా, నీరసిల్లిపోయారు. వీరులు కూడా నీరసిల్లిపోయారట. అంతేకాదు, రాజులు గుండెలటండి ఏమైపోయినాయి? చెదిరిపోయినాయి. మనం ఇంతవరకు ఇశ్రాయేలీయులు తక్కువ అంచనా వేసాం. ఇంతవరకు ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారందరినీ అపజయము పాలు చేద్దామని మనం అనుకున్నాం. మనం ఎన్నో పన్నాగాలు పన్నాం, కానీ ఇశ్రాయేలు దేవుడు వారి పక్షంగా ఉండగా వారిని మనమేమీ చేయలేమన్న సంగతి రాజులకు అర్థమైంది, వీరులకు అర్థమైంది. దేవుని బిడ్డ, నీ పక్షంగా, నీ కుటుంబం పక్షంగా, పరిచర్య పక్షంగా దేవుడు ఉన్నాడని తెలిస్తే, దేవుని బిడ్డ, ఎవడైనా సరే వాడి ధైర్యం వెనకడుగు వేయవలసిందే. ఏ రాజ్యమైనా, ఏ రాజైనా ఆ గుండె చెదిరిపోవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు తోడుంటే, ఒక రాజ్యానికి దేవుడు తోడుంటే ఎటువంటి కార్యాలు ప్రభు జరిగిస్తాడు అంటే, బలహీనుల చేత నా దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. ఎవరి చేత? బలహీనుల చేత నా దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు. ఎందుకు బలమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన
అన్న మాటకు ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను రండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మనందరికీ తెలిసిన వాక్య భాగం. త్వరగా తీయండి, సమయం లేదు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుదాం. 17:40. డాలుమోయివాడు తన కర్ర చేత పట్టుకొని 17:40 మొదటి సమూయేలు గ్రంథం. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకుని ఒడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక బలహీనమైన, ఒక సామాన్యమైన ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడికి దేవుడు తోడుంటే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? బలాఢ్యుడైనటువంటి ఫిలిష్తీయుడు 40 దినాల నుండి ఉదయం సాయంత్రం ఎక్కడ భయంకరమైన బూతులు తిడుతూ, భయంకరంగా దూషిస్తూ, రాజు సహితం గుండె చెదిరిపోయినోడిగా సైన్యము వీరులు వాళ్ళకి ధైర్యం చాలక వాడిని సమీపించడానికి ధైర్యం చాలట్లేదు. రాజుగారి గుండె ఆ గొలియాతును చూడగానే సౌలు రాజు గుండె చెదిరిపోయింది. ఇంకా వీడిని జయించడం అసాధ్యం, వీడు ఎవరి వల్ల జయించబడడో, దేవుడు మన పక్షంగా ఉన్నాడన్న సంగతి మరిచిపోయినటువంటి సౌలు రాజు దేవుడు మన పక్షంగా ఉన్నాడన్న సంగతి మరిచిపోయినటువంటి యెరూషలేము సైన్యము, దేవుని బిడ్డలారా, ఆ నీరసిల్లిపోయి 40 దినాలు వారున్న చోట్లే ఉండిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వారు ఉంటుండగా ఒక యవనస్తుడికి దేవుడు తోడై ఉన్నాడు. ఒక యవన బిడ్డను ప్రభు ఎన్నుకున్నాడు. ఆ యవనస్తుడిని యుద్ధ రంగానికి పంపించాడు. ఆ యవనస్తుడు ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టాడో అప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? వీడెవడో ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని సైన్యమును, దేవుని బిడ్డలను ధిక్కరించడానికి వీడికి ధైర్యం ఎక్కడొచ్చిందని వెంటనే ఏట్లోకి వెళ్ళాడట. 5 గుళకరాళ్ళు ఏరాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బలహీనుడే, బలం లేనోడే, వయస్సు లేనోడే, కానీ ఏముంది? అభిషేకం ఉంది, ఆత్మ నడిపింపు ఉంది, ప్రార్థనా జీవితం ఉంది, ఆరాధన ఉంది, పాటలు పాడే అభిషేకం ఉంది. దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం ఒకటి ఉంది దావీదులో. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. నీ కుటుంబంతో దేవుడు ఉన్నాడా? ఆనాడు దావీదుతో దేవుడు ఉన్నాడు. ఈ రోజు ఈ రాత్రి నీ కుటుంబంతో దేవుడు ఉంటే నీ ప్రొఫెషన్ లో నువ్వే టాప్ లో ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వేం చేసినా నీదే పై చేయిగా నా దేవుడు చేయునుగాక. నీ ప్రతి ప్రయత్నంలో నా దేవుడు విజయం కావాలంటే, నా దేవుని పక్షంగా నీ విజయం సాధించాలంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఒకటే. ఆనాడు దావీదు అనుకున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నన్నేమీ చేయలేడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను దూషించడానికి ఏ పాటి వాడు అనుకున్నాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. దేవుడు నేను ఆరాధిస్తే దిగొస్తాడు. దేవుడు నేను ప్రార్థిస్తే కార్యం చేస్తాడు. నేను ఏ కార్యం చేసినా దేవుని పక్షంగా నేను కార్యం చేస్తాను. ఆనాడు సింహాన్ని, ఎలుగుబంటిని చంపినటువంటి నేను ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చంపడానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. తన బలం మీద ఆధారపడలేదు. ఎవరి బలం మీద ఆధారపడ్డాడు? దేవుని బలం మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. దైవ జనమా, దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం ఆధారపడవలసింది ఎవరి మీద తెలుసా? దేవుని మీద. హల్లెలూయా. దేవుని శక్తి మీద ఆధారపడు, దేవుని బలం మీద ఆధారపడు, దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి మీద ఆధారపడు, దేవుని కృప మీద ఆధారపడు. దేవుడు నీ పైకి దిగి రాబోతున్నాడు. ఆయన మహిమ నీ మీదకి దిగి రాబోతుంది. ఆనాడు అలాగే నిలబడ్డాడు దావీదు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నన్నేం చేయలేడు అనుకున్నాడు. సైన్యం, వీరులు బలం చల్లారిపోయింది. వీరులందరూ చిన్ననాటి నుండి, బాల్య దినముల నుండి అద్భుతమైనటువంటి యుద్ధాభ్యాసం కలిగినటువంటి వీరులందరూ దేవుని బిడ్డలారా ఏమైపోయారో తెలుసా? బలము చాలక నీరసిల్లిపోయారు. రాజుగారి, సౌలు రాజుగారి గుండె చెదిరిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ సమయంలో వచ్చాడు దావీదు. ఇదిగో నా దేవుడున్నాడు, గుండె చెదిరిపోయిన వారిని బాగు చేసేవాడు ఆయన. నా దేవుడున్నాడు, బలము లేని వారిని బలపరిచే దేవుడు ఆయన. నా దేవుడున్నాడు, బలహీనులకు బలమిచ్చే దేవుడు ఆయన. నా దేవుడున్నాడు, సింహమును వెలుగు వంటి బలము నుండి విడిపించగలిగిన దేవుడు నా దేవుడు.
ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ధైర్యంగా ఎట్లోకి వెళ్ళాడు. 5 గులకరాళ్ళు తెచ్చాడు, ఒడిశెలలో పెట్టాడు. ఒక రాయి తీశాడు, ఒడిశెలలో పెట్టాడు. తిప్పాడు. ఒక్కటి ఒడిశెలలో నుండి వెళ్ళిన ఒక్క రాయితో గొల్యాతు చచ్చాడు. ఏమయ్యాడు చెప్పండి? గొల్యాతు చచ్చిపోయాడు. గొల్యాతు చచ్చిపోగానే తొందరగా పరిగెత్తి వెంటనే వాడి వరలో ఉన్న కత్తి తీసి వాడి పీక నరికి జుట్టు పట్టుకుని యెరూషలేమునికి తీసుకొచ్చాడు. ఒక యవనస్తుడు, ఒక బలహీనుడు, ఒక ఏటిలో ఉన్నటువంటి ఓ చిన్న రాయి 40 రోజుల నుంచి విజయము కోసము ఎదురు చూస్తున్న బాల్య దినముల నుండి యుద్ధాభ్యాసం కలిగిన వీరులకు చాలని బలం, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజుకు లేని ధైర్యం. ఒక చిన్నోడు, అభిషేకం కలిగినోడు, దేవుని మీద ఆధారపడినోడు, దేవునితో సహవాసం చేసే ఆ దావీదు దేవుని బిడ్డలారా, ఒక్క ఏటిలో ఉన్న గులకరాయితో బలాజ్యుడైన ఫిలిష్తీయుణ్ణి చంపేశాడు. చంపేగానే అయినటువంటి అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? రాజుగారికి దడబట్టుకుంది, సైన్యానికి దడబట్టుకుంది. అంతేకాదు రాజ్యానికి దడబట్టుకుంది. ఎందుకంటే ఇంత సైన్యం చేయలేంది, మరి రాజుగారు చేయలేంది ఈ బుట్టగాడు చేశాడు. ఎవరు? ఈ యవనస్తుడు, ఈ ఎన్నికలేనోడు, ఈ బలహీనుడు, ఈ కనిష్ఠుడు, ఈ యెష్షయి కుమారుడు, ఈ కుర్రాడు చేసేసాడు అనగానే ఆ రాజుగారి మీదకి ఏమొచ్చిందట? దురాత్మ ఒకటి వచ్చింది. ఏ గొల్యాతునైతే చంపాడో దావీదు, ఆ దావీదును చంపడానికి అభిషేకం కలిగినోడు, అభిషేకం కోల్పోయినోడు, యెరూషలేమునకు రాజుగా ఉన్నవాడు ఎవరిని చంపడానికి ఎదురు చూస్తున్నాడండి? ఓ చిన్నోడు విజయాన్ని పట్టుకొచ్చినోడిని చంపడానికి పరిగెడుతున్నాడు. విజయాన్ని పట్టుకొచ్చినోడిని చంపడానికి పరిగెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ మాట ఆలోచన చేయండి. ఈరోజు యేసయ్య నీ కుటుంబానికి నిజంగా తోడై ఉన్నాడా? నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో, నీ చదువులో, నీ బిజినెస్లో, నీ కాంట్రాక్ట్ పనుల్లో యేసయ్య నీకు తోడై ఉన్నాడు అని చెప్పడానికి తగిన ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలే. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధులు లేరు. హల్లెలూయా. ఆనాడు యెహోషువ నాయకత్వంలో యొర్దాను చీలి ఆ ఇశ్రాయేలీయులు అద్దరికి చేరగానే ఎవరికి భయం పట్టుకుందట? రాజులకు భయం పట్టుకుంది. ఈరోజు యేసయ్య నీ పక్షంగా ఉంటే, దేవుని బిడ్డ నీ పక్షంగా ఉంటే, నీ కుటుంబంలో ఉన్నవారు, నీ సంఘంలో ఉన్నవారు, నీ పక్షంగా ఉన్నవారు, నీ బంధువులు, నీ శత్రువులు, నీ స్నేహితులు, దేవుని బిడ్డరా, వారు నిన్ను చూసి భయపడుదురుగాక. హల్లెలూయా. అట్టి అభిషేకం మనం పొందుకోవాలంటే, దేవుని బిడ్డ, యెరూషలేమును పరిపాలన చేస్తున్న రాజు ఓ చిన్న యవనస్తును చూసి భయపడుతున్నాడు. యెరూషలేము సైన్యం వీరులందరూ ఒక యవనస్తును చూసి భయపడుతున్నారు. ఏంటో తెలుసా? ఈ యవనస్తుడికి ఎంత ధైర్యం ఎక్కడిది? ఈ యవనస్తుడికి ఇంత బలం ఎక్కడిది? ఈ యవనస్తుడికి ఇంత అభిషేకం ఎక్కడిది అని అంటే, ఆ యవనస్తుడి పక్షంగా దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు దావీదుకు దేవుడు తోడైనట్లుగా నా కుటుంబానికి యేసయ్య తోడై ఉన్నాడా? అందరం కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూద్దాం. ప్రభా, నిజమేనయ్యా, నిజమే తండ్రి. ఆనాడు ధైర్యము చాలని అయా యుద్ధ శూరులుగా ఉన్నటువంటి దావీదు అన్నలు, సర్వ సమాజం, సర్వ సైన్యం అయా గుండె చెదిరిపోయిన రాజు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు యవనస్తుడైన దావీదును పంపించి రాజ్యానికి, రాజుకు, సైన్యానికి భయాన్ని పుట్టించిన దేవుడు ప్రభువా.
ఈరోజు మా పక్షంగా మీరుంటే మమ్మల్ని చూసిన వారందరూ భయపడతారు. మా పరిచర్యలో మీరుంటే, మా కుటుంబంలో మీరుంటే, మా వ్యక్తిగత జీవితంలో మీరుంటే, మా ప్రతి ప్రయత్నంలో మేము విజయాన్ని పొందుకుంటాం ప్రభువా, విజయాన్ని పొందుకుంటాం. ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ చెడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ తొలగిపోతున్నామో మమ్మల్ని మేము సరి చేసుకొని, అయా మాకు ఇచ్చిన ఆశీర్వాదం కొంచెమేమి కాదు, అది కొంచెమేమి కాదు, అది నీ కృప వల్ల ఇచ్చిన ఆశీర్వాదం, నీ దయ వల్ల ఇచ్చిన ఆశీర్వాదం అదయ్యా. నా తండ్రి, నా ప్రభువా, ఈ ఆశీర్వాదాన్ని నాయన, అయా దీవెనను నాయన, ఈ సంపదను ప్రభువా నీ పని కొరకు ఖర్చు పెట్టే వానిగా అయా నాయన నన్ను దీవించబడిన, ఆశీర్వదించబడిన కుటుంబముగా మార్చిన దేవా, నీవు నాతో ఉన్నావని ఈ రాత్రి నాకు అర్థమైంది ప్రభువా. నీవు నాతో ఉన్నావు గనుకనే ఈరోజు నేను బ్రతికున్నాను. నువ్వు మాకు తోడై ఉన్నావు గనుకనే, ఆ రోజు దావీదుకు తోడై ఉన్న దేవుడవైన నీవు మాకు తోడై ఉన్నావు గనుకనే ఎన్నికలేని మా ద్వారా ఇప్పటికీ ఎన్నో ఎన్నో లెక్కకు మించిన కార్యాలు జరిగించేసావు ప్రభువా. లెక్కకు మించిన కార్యాలు జరిగించావు, లెక్కకు మించిన కార్యాలు జరిగించావు ప్రభువా. ఆనాడు దావీదుకు తోడై ఉన్నావు, ఆనాడు మోషే యెహోషువలకు తోడై ఉన్నావు, ఈరోజు నాకు తోడై ఉన్నావు, ఈరోజు నా సంఘ బిడ్డలకు తోడై ఉన్నావు ప్రభువా. అందుకే మేము ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాల్లో మాకు విజయం రాకపోవడానికి గల కారణం ప్రభువా మేమే, మా అవిధేయతే, మా పాపమే, మా వ్యసనమే. దయచేసి ఆ చిన్న బలహీనత కూడా మాలో నుండి తీసివేసి అయా నాయన ప్రభ, రాజులు సహితం భయపడినట్లుగా, సర్వ సైన్యం భయపడినట్లుగా, మమ్మల్ని చూసిన వారందరూ వీరు దేవుని సైన్యం అని చెప్పుకొనున్నట్లుగా అయ్యా మేము కూడా మార్చబడినట్లు మమ్మల్ని అభిషేకించండి అయ్యా. అందరం ప్రార్థన చేద్దాం, ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, విన్న ప్రతి మాట ప్రభువా ఆనాడు దావీదుకు తోడైనట్టు, యెహోషువ మోషేలకు తోడైనట్టు అయ్యా మోషేతో యెహోషువతో మాట్లాడుతున్నావు. మోషే, యెహోషువ నేను నీకు తోడైనాను, నిబ్బరం కలిగి ధైర్యం కలిగుండు, నీ ఎదుట ఏ మనుష్యుడను నిలుచుటకు వానికి ధైర్యం చాలదన్నావు కదా ప్రభువా. అట్టి భీకర కార్యాలు మా భక్తి జీవితంలో, మా పరిచర్యలో, మా కుటుంబాల్లో కూడా మీరు జరిగించి విన్న ప్రతి మాట దీవెనగా, ఆశీర్వాదంగా మార్చమని అయ్యా, ఎంతమంది బిడ్డలు ఈ మాటలు హృదయపూర్వకంగా అంగీకరించారో వారందరికీ ఇమ్మానుయేల్ దేవుడుగా మీరు తోడై ఉండి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడదాం.